హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో మనకు సూపరింటెండెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్ అనేటివి మీకు ఈ వీడియోలో అందిస్తాను. కాబట్టి దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ మీకైతే అర్థమవుతుంది వీడియోను చివరి వరకు అయితే చూసారంటే. అలాగే ఆ జాబ్కి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మరియు అర్హతలు ఏంటి, అలాగే ఏజ్ లిమిట్ మరియు ఇతర అన్ని విషయాలైతే క్లుప్తంగా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాదొక చిన్న విన్నపం. ఇప్పటికీ మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకున్నారంటే మీకైతే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మన ఛానల్లో జాబ్స్ కి సంబంధించి అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్రతి ఒక్క వీడియో అయితే వస్తూనే ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. ఇందులో సూపరింటెండెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ కు సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు ఈ సూపరింటెండెంట్ జాబ్స్ వచ్చి మీకు 142 అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్ కు సంబంధించి 70 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మీకు సూపరింటెండెంట్ కు వచ్చి ఏజ్ లిమిట్ వచ్చి 30 వరకు అయితే పెట్టడం జరిగింది. 18 నుంచి 30 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ అసిస్టెంట్ కు సంబంధించి 27 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 18 నుంచి 27 వరకు. ఇందులో మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సూపరింటెండెంట్ పోస్టులు 21, అలాగే జూనియర్ అసిస్టెంట్ 9, ఎస్టీ వాళ్ళకి 10, 9, ఓబీసీ వాళ్ళకి 38, 34, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 14, 13, ఇక్కడ అన్రిజర్వ్డ్ కి 59, 5 పోస్టులు, అనగా టోటల్ సూపరింటెండెంట్ పోస్టులు 142. అలాగే జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి 70 పోస్టులు అయితే పెట్టడం జరిగింది. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి సపరేట్ గా అయితే ఈ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అవి 7 ఉన్నాయి. ఇందులో మీకు పే లెవెల్ 6 లో మీకు ఈ శాలరీ అనేది పెట్టడం జరిగింది సూపరింటెండెంట్ కి. అలాగే జూనియర్ అసిస్టెంట్ కి పే లెవెల్ 2 లో ఇది పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు సూపరింటెండెంట్ కి దాదాపు 50,000 వరకు శాలరీ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టార్టింగ్ లోనే. అలాగే జూనియర్ అసిస్టెంట్ కి 30 నుంచి 40,000 రూపాయల శాలరీ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి సంబంధించి సూపరింటెండెంట్ పోస్టులు ఇక్కడ ఏవైతే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో, బ్లైండ్ ఉంటారో వాళ్ళకైతే 2 పోస్టులు, అలాగే డెఫ్ కానీ ఇతర ఏదైతే డిసేబిలిటీ ఉంటాయో వాళ్ళకైతే 1, అలాగే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 2 ఉన్నాయి. ఇలా మొత్తం 7 పోస్టులు అయితే వాళ్ళను ఈ కేటగిరీలో అయితే పీడబ్ల్యూడి కింద అయితే వాళ్ళకు 7 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది అనమాట. వీటికి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ 2వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. మరియు ఈ నెల 31వ తేదీ వరకు, జనవరి 31వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు అనమాట. ఆ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అలాగే అది మీరే ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి అన్నది కూడా నేను వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియో అయితే మీకు పెడతాను అనమాట. మీరు ఈ వీడియో మీకు పూర్తిగా చూసారంటే ఎలా అప్లై చేసుకోవాలనే విధానం కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఇక్కడ అంటే మనకు ఒక 1 మంత్ అయితే టైం ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవడానికి. ఇక్కడ కొన్ని క్యాస్ట్ సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళు సర్టిఫికెట్లు ఎలా తీసుకోవాలి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎప్పటి లోపల సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఓబీసీ వాళ్ళు వాటికి సంబంధించి అయితే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే వాళ్ళు ఎవరు అనేది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అలాగే పర్సన్స్ విత్ డిసేబిలిటీ
పీడబ్ల్యూడి చెప్పుకున్నాం కదా, వాటికి సంబంధించి అబ్రివేషన్స్ అనమాట. బి అంటే ఏంటి, ఎల్వి అంటే ఏంటి, డి అంటే ఏంటి, అలాగే హెచ్హెచ్ అంటే ఏంటివి, ఇలాంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. అలాగే ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే నేను చెప్పినట్టు జూనియర్ అసిస్టెంట్ కి 27 ఏండ్లు, అలాగే సూపరింటెండెంట్ కి 30 ఏండ్లు అయితే వయసు పెట్టడం జరిగింది కదా. కానీ ఇక్కడ కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 ఏండ్ల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ కి అయితే 32 ఏండ్ల వరకు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉమెన్ కి 10 ఇయర్స్, అలాగే ఈ డిపార్ట్మెంట్లలో ఏదైనా పని చేస్తున్న వాళ్ళకైతే ఏజ్ లిమిట్ అయితే పెట్టడం లేదు. వాళ్ళైతే ఆల్రెడీ సిబిఎస్ఈలో పనిచేసే వాళ్ళు ఏ వయసు ఉన్నా కూడా అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ సూపరింటెండెంట్ కి సంబంధించి రిక్రూట్మెంట్ రూల్స్ మరియు దానికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇప్పుడు చెప్తాను. సూపరింటెండెంట్ కి అయితే మీరు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, ఎంఎస్ ఆఫీస్, విండోస్, అలాగే హ్యాండ్లింగ్ ఆఫ్ లార్జ్ డేటాబేస్, ఇంటర్నెట్ కి సంబంధించిన ఈ స్కిల్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇక్కడ ఎలా రిక్రూట్ చేసుకుంటారు అంటే ఇక్కడ టైర్ 1, టైర్ 2 ఉంటుంది, మరియు మీకు స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. టైర్ 1 వచ్చి ఎంసీక్యూస్ ఉంటాయి, ప్రిలిమినరీ ఎగ్జామ్ అనమాట, స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అది. టైర్ 2 లో మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది, మరియు డిస్క్రిప్టివ్ టైప్ మీరు మ్యాటర్ రాయాల్సిన ఎగ్జామ్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఇది టైర్ 2 లోకి సంబంధించి. అలాగే టైపింగ్ స్పీడ్ వచ్చి మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఇంగ్లీష్ లో టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అయితే కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించి ఉంటుందన్నమాట. ఈ 3 టెస్ట్లు పాస్ అయితేనే మీకు ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి ఇంటర్ పాస్ అయి ఉంటే చాలన్నమాట. +2 చదివి ఉండి, అలాగే 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ లో, అలాగే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అయితే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట స్కిల్ టెస్ట్ అనేది. అలాగే ఇక్కడ ఇందులో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చి ఓన్లీ టైర్ 1 ఉంటుంది, ఎంసీక్యూ బేస్డ్ ఉంటాయి. అలాగే మీకు స్కిల్ టెస్ట్ అనేది ఈ 2 మాత్రమే పెట్టడం జరిగింది అనమాట. అలాగే ఎగ్జామినేషన్ ఫీ వచ్చి ఇందులో అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 800 ఎగ్జామ్ ఫీజు గా ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ క్యాండిడేట్స్ కి అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు, వాళ్ళు ఫ్రీగా అయితే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. ఇతర క్యాండిడేట్స్ కి అయితే 800 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి మీరు ఆన్లైన్ లోనే ఈ అప్లికేషన్ ని, అలాగే ఫీజ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇప్పుడు చెప్తాను మీకు. ఈ సూపరింటెండెంట్ కి సంబంధించి టైర్ 1 లో ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూ ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది. అందులో మీకు కరెంట్ అఫైర్స్ కు సంబంధించి 30 మార్కులు ఉంటాయి పార్ట్ 1 లో. టోటల్ మార్క్స్ వచ్చి 90 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ టోటల్ టెస్ట్ డ్యూరేషన్ వచ్చి 3 అవర్స్ ఉంటుంది అనమాట, 180 మినిట్స్ ఉంటుంది. అలాగే మీకు మెంటల్ అబిలిటీ, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, అలాగే అనలైటికల్ అబిలిటీకి సంబంధించి 30 క్వశ్చన్లు ఉంటాయి 90 మార్కులకి. అలాగే అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ అబిలిటీ, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ కి సంబంధించి అర్థమెటిక్ కి ఆల్జీబ్రా, జామెట్రీ, స్టాటిస్టిక్స్ లాంటి క్వశ్చన్స్ అయితే ఇందులో అయితే వస్తాయి. ఇందులో కూడా మీకు 30 క్వశ్చన్లకి 90 మార్కులు అయితే పెట్టడం జరిగింది. అలాగే జనరల్ హిందీ మరియు జనరల్ ఇంగ్లీష్ కు సంబంధించి 15 మార్కులు అయితే ఉంటాయి. మీకు 30 క్వశ్చన్లకి 90 మార్కులు అయితే పెట్టడం జరిగింది. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేర్, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్, అలాగే బేసిక్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి 30 క్వశ్చన్లు ఉంటాయి. మొత్తం 90 మార్కులకి అయితే ఉండడం జరుగుతుంది. ఇవి మొత్తం క్వశ్చన్లు 150 క్వశ్చన్లకి 450 మార్కులు అయితే పెట్టడం జరిగింది అనమాట. అంటే ఒక క్వశ్చన్ కి అయితే 3 మార్కులు అయితే పెట్టడం జరిగింది. ఈ టైర్ 1 కి మీకు 3 గంటల సమయం అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి టోటల్ గా ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో. కాబట్టి మీరు ఈ 3 అవర్స్ లో ఈ 150 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే టైర్ 2 కి సంబంధించి ఇందులో కూడా ఓఎంఆర్ బేస్ అయితే ఉంటుంది, మరియు డిస్క్రిప్టివ్ టైప్ కూడా ఉంటుంది అనమాట. ఇందులో కరెంట్ అఫైర్స్ కు సంబంధించి 10 క్వశ్చన్లు ఉంటాయి, మొత్తం 30 మార్కులకి అయితే ఉంటుందన్నమాట. అలాగే
డిస్క్రిప్టివ్ టైప్ లో వచ్చి 4 క్వశ్చన్లు ఉంటాయి, 20 మార్కులకు అయితే ఉంటాయి అనమాట, కరెంట్ అఫైర్స్ కు సంబంధించి. అలాగే ఇండియన్ హిస్టరీ మరియు కల్చర్ కు సంబంధించి మీకు 4 క్వశ్చన్లు ఉంటాయి, 12 మార్కులు ఉంటాయి. అలాగే డిస్క్రిప్టివ్ టైప్ లో 4 క్వశ్చన్లు 20 మార్కులు అయితే పెట్టడం జరిగింది. అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించి 4 క్వశ్చన్లు 12 మార్కులు, అలాగే డిస్క్రిప్టివ్ టైప్ లో 4 క్వశ్చన్లు 20 మార్కులు. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి సేమ్ 4 క్వశ్చన్లు 12 మార్కులు, అలాగే 4 క్వశ్చన్లు 20 మార్కులు డిస్క్రిప్టివ్ టైప్ లో ఉంటాయి. సైన్స్, టెక్నాలజీ మరియు ఇతర సంబంధించి కూడా సేమ్ క్వశ్చన్స్ అయితే సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. కాన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అలాగే కాన్సెప్ట్స్ అండ్ ఇష్యూడ్ అండ్ డైనమిక్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ సిలబస్ కి సంబంధించి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి 8 క్వశ్చన్లు 20 మార్కులు, అలాగే డిస్క్రిప్టివ్ టైప్ లో 2 క్వశ్చన్లు 10 మార్కులు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ డిస్క్రిప్టివ్ టైప్ లో మీకు దాదాపు 30 క్వశ్చన్లు ఉంటాయి 150 మార్కులకి. అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 50 క్వశ్చన్లకి మీకు 150 మార్కులు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇవి మీరు 2 hours లో ఈ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ కండక్టింగ్ ఎగ్జామినేషన్ గురించి అయితే ఇప్పుడు చెప్తాను. అంటే ఏ లెవెల్లో మీకు ఈ క్వశ్చన్స్ అనేవి అడుగుతారంటే, సూపరింటెండెంట్కి సంబంధించి సీనియర్ సెకండరీ అంటే +2కి సంబంధించి టైర్ 1లో అయితే క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే టైర్ 2లో గ్రాడ్యుయేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ లెవెల్లో ఆ సూపరింటెండెంట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది టైర్ 1, టైర్ 2 సంబంధించి. అలాగే జూనియర్ అసిస్టెంట్ కు సంబంధించి మీకు ఇంటర్ బేస్లో సీనియర్ సెకండరీ లెవెల్లో మీకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. ఓన్లీ టైర్ 1 ఉంటుంది కాబట్టి ఇందులో టైర్ 2 అయితే ఉండదు. కాబట్టి మీరు ఈ టైర్ 1లోనే మంచి మార్క్స్ అయితే పొంది అలాగే స్కిల్ టెస్ట్ కి అయితే అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు కొన్ని కట్ ఆఫ్ మార్క్స్ అయితే పెట్టడం జరిగింది. అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 52% అయితే మార్క్స్ వస్తేనే వాళ్ళు టైర్ 2కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఈ బీసీ, ఓబీసీ వాళ్ళకైతే 47% అయితే పెట్టడం జరిగింది. అలాగే SC, ST వాళ్ళకి 42% మార్క్స్ అయితే వచ్చి ఉంటే మీరు టైర్ 2 లేదంటే నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు టైర్ 1 సూపరింటెండెంట్కి సంబంధించి టైర్ 1 మరియు టైర్ 2 ఉన్నాయి కాబట్టి టైర్ 2కి వెళ్ళాలంటే వాళ్ళు 52% అయితే టైర్ 1లో పొందాల్సి ఉంటుంది. అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఓన్లీ టైర్ 1 మాత్రమే ఉంది కాబట్టి అందులో కూడా 52% కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే ఉన్న, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే నెక్స్ట్ ఏదైతే స్కిల్ టెస్ట్ ఉందో దానికైతే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ విజయవాడ మాత్రమే ఉంది. అలాగే తెలంగాణకు సంబంధించి ఇక్కడ మనకు సెంటర్స్ అయితే లేవు. అలాగే తమిళనాడుకు సంబంధించి మనకు చెన్నైనైతే సెంటర్గా పెట్టడం జరిగింది. అలాగే కర్ణాటకకు సంబంధించి బెంగళూరుని మనకు ఇక్కడ సెంటర్గా పెట్టడం జరిగింది అనమాట. అలాగే ఈ ఎగ్జామినేషన్లో మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ నెగిటివ్ మార్కింగ్ వచ్చి మీకు 3 క్వశ్చన్లు అయితే ఏదైతే ఒక క్వశ్చన్కి అయితే 3 మార్కులు అయితే పెట్టడం జరిగిందో అందులో మీకు 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఒక క్వశ్చన్ తప్పు అయితే మీకు 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎగ్జామినేషను రాసేటప్పుడు ఖచ్చితంగా బాగా థింక్ చేసి కరెక్ట్ ఆన్సర్ అనుకున్నప్పుడు మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. తప్పుడు క్వశ్చన్స్కి మీకు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఇదైతే మనకు తెలిసిన ఆన్సర్స్ రాయడమే బెస్ట్. అలాగే ఏవైతే ఎక్కువ మార్కులు తెచ్చుకునే దానికైతే అవకాశం అయితే ఉంటుంది తప్పుడు ఆన్సర్స్ని మనము ఎంటర్ చేయకుండా ఉంటే. అలాగే ఇదైతే కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్కి సంబంధించి కానీ లేదంటే ఇతర
మీరు ఏవైతే సర్టిఫికేట్స్ పొందాల్సి ఉంటుందో ఓబీసీ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, అలాగే ఇతర క్యాండిడేట్స్ పీడబ్ల్యూడి వాళ్ళు కానీ, లేదంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కానీ, వాళ్ళకు సంబంధించి ఆ సర్టిఫికేట్స్ ఏ విధంగా పొందాలనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మరియు ఇక్కడ మిగతా రూల్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీ ఐడి కార్డుతో అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీ ఫోన్ నంబర్ మరియు అలాగే మీ మెయిల్ అయితే ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి అందులోనే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు కాబట్టి ఇక్కడ కొన్ని రఫ్ వర్క్ అయితే మీకు షీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాల్ ప్రాక్టీస్కి పాల్పడితే ఏ విధంగా పనిష్మెంట్ ఉంటుంది అనేది కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అనమాట. ఈ నెల 31వ తేదీ లోపల అయితే మీరు దీనికైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ ప్రాసెస్ మీరే నెట్ సెంటర్కి లేదంటే మీ సేవలకి వెళ్లకుండా మీరే ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవచ్చు అనే దాన్ని కూడా నేను వీడియో అయితే తయారైతే చేసి పెట్టాను. దాన్ని కూడా ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవి వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏ సర్టిఫికేట్స్ అనేది ఓబీసీ సర్టిఫికేట్స్ సంబంధించి, అలాగే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ సంబంధించి, పీడబ్ల్యూడి, అలాగే ఈడబ్ల్యూఎస్ మరియు ఇతర ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్, సర్వీస్ సర్టిఫికేట్స్ లాంటి సర్టిఫికేట్స్ అయితే మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని మనమైతే ప్రింట్ తీసుకొని ఎవరైతే ఇష్యూయింగ్ అథారిటీ ఉంటుందో వాళ్ళ దగ్గర అయితే సిగ్నేచర్ మరియు సైన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు మీరు పలానా కేటగిరీ కింద ఎలిజిబుల్ అనేది మనకు అక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ జాబ్కి అప్లై చేసుకొని జాబ్ అయితే పొందాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకొని జాబ్ పొందాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ చూసైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఎవరికైతే అవసరం ఉంటుందో అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.